హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. 105 రోజులు ఏ రోజు ఎపిసోడ్ రివ్యూ స్కిప్ చేయకుండా చేస్తానని ఒక మంగమ్మ శపథం మంగతయారు ఎవరు రే మళ్ళీ చేద్దామా సర్లే మంగమ్మ శపథం ఒకటి చేశాను కాబట్టి ఈ రివ్యూ చేస్తున్నాను. కానీ అదర్వైజ్ అసలు ఏమీ లేదు ఎపిసోడ్లో. ఉండాల్సిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి లేపేశారు. కొద్దిగా కామెడీ, కొద్దిగా ప్రేరణకి ఎలివేషన్ ఉంది, అవి లేపేసి ఏవేవో వేసుకున్నారు. అసలు ఈరోజు అది కనుక రాకపోతే, అంటే వీళ్ళ ఏవి జర్నీస్ కనుక రాకపోతే, నా తమ్నైల్ ఏం పెట్టాలో కూడా కాసేపు అర్థం కాల. బ్లాంక్ అయిపోయి నేను అరే ఏం పెడతావు 2 రోజులు ఎలాలో మేనేజ్ చేసామని. ఇంకా ఆపండ్రా బాబు అని పెడతాను, ఇంకా ఆపండ్రా స్వామి అని. ఏమండి బిగ్ బాస్ టీమ్, మరీ కాకపోతే అట్లీస్ట్ మీరు ఆ ఏవో వాళ్ళ జర్నీలు ఫస్ట్ వేసేసుకొని దాని తర్వాత ఇవన్నీ పెట్టుకుంటే ఎంతవరకు టైంపాస్ అయితే అంతవరకు టైంపాస్ అయ్యేది కదా. ఏం చేస్తున్నారు ఏంటో, డిసప్పాయింటింగ్ అనిపించింది అబ్బా. ఒకదాని తర్వాత ఒకటి ప్రతిరోజు ఇంక వస్తానే ఉన్నారు. ఓకే, వాళ్ళ ప్రమోషన్స్ వాళ్ళు చేసుకోవచ్చు, పోనీ అదేనా ఫుల్గా వాళ్ళ టాస్క్లు ఆడింది అవన్నీ లేపేసి అవన్నీ చేస్తే ఇంకేముంటుంది చూడటానికి. ఎనీవే, ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి ట్రై చేస్తా. నాకు తెలిసి ప్రతిరోజు ఎపిసోడ్ రివ్యూతో నాకు వస్తున్న కామెంట్ ఏంటంటే ఈ రోజు రివ్యూ షార్టెస్ట్ బ్రో అని వరుసగా 2 రోజులు వచ్చింది. ఈరోజు ఆ రికార్డ్, నిన్నటి రికార్డ్ కూడా ఈరోజు బద్దలైపోద్ది. ఈరోజు ఇంకా షార్టెస్ట్ స్పీడ్గా పెట్టేది కూడా అవుతుంది నాకు తెలిసి. సరే చెప్పేసుకుందాం క్విక్గా సాగదీయకుండా. తక్కువ 20 minutes లోపల అవగడ్డానికి ట్రై చేసి ఒక కొత్త రికార్డు నా రివ్యూస్లో ఒక ఎపిసోడ్కి కొత్త రికార్డ్ సృష్టిస్తా అంటిల్ అన్లెస్ నాకు ఏదైనా గుర్తొస్తే తప్పితే. నాకు ఒక పాయింట్ చెప్పారు. నేను ఇందాక ఓటింగ్ వీడియో చేశాను. చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, అదే ఓటింగ్ ఎవరు టాప్ ఉన్నారు ఏంటని. ఒక పాయింట్ ఏంటంటే, సూట్ కేసు వాళ్ళు తీసుకుంటే అన్యాయం, వీళ్ళు తీసుకుంటే అన్యాయం, విన్నర్కి అన్యాయం అంటూ ఉంటున్నారు కొంతమంది. బట్ యాక్చువల్గా వాళ్ళు చెప్పిన పాయింట్ నాకు కరెక్ట్ అనిపించింది. ఎవరు తీసుకున్నా కూడా న్యాయమే అందులో. ఎందుకంటే ఈ సీజన్ ప్రైజ్ మనీ బిగ్ బాస్ ఇచ్చింది కాదు, వీళ్ళు సంపాదించుకున్నది. అందులో అందరి చేతులు ఉన్నాయి. కొద్ది గొప్ప అందరు తల సాయం చేశారు. ఇప్పుడు అవినాష్ వచ్చారంటే వాళ్ళు సాయం చేశారు, ప్రేరణలు ఫస్ట్ నుంచి ఉన్నారు వాళ్ళు చేశారు, గౌతమ్ వచ్చారంటే వాళ్ళు చేశారు. కాబట్టి అందరూ ప్రైజ్ మనీ పెరగడానికి అందరూ సహకరించారు. కాబట్టి ఎవరు తీసుకున్నా తప్పులేదేమో అని ఈ పాయింట్ ఎవరు చెప్పలేదు అని చెప్పారు. మీరు కూడా ఛానల్ పెట్టచ్చు యాక్చువల్గా ఇలాంటి పాయింట్లు పట్టుకుంటే. సో పాలకూర బజ్జీలు వేస్తున్నారన్నమాట. ఇక్కడ సూపర్ కొంచెం కామెడీగా చేసుకున్నారు. నేను అక్కడక్కడ చూస్తూ ఉన్నాను దీన్ని, కానీ ఇది మొత్తం కామెడీ అంతా లేపేశారు. కానీ సో ఫైనల్గా వాళ్ళు ఏంటంటే చిన్న కప్పులు వేసి బిగ్ బాస్ టీమ్కి ఆఫర్ చేశారు. వాళ్ళు ఏంటి థ్యాంక్స్ ఫర్ సెండింగ్ సోలెస్ అని చెప్పి పెడితే, ప్రేరణకి ఏమర్థమైందంటే థ్యాంక్స్ ఫర్ సెండింగ్ సోలెస్ అని పెట్టుంటారు. ప్రేరణకి ఏంటంటే థ్యాంక్స్ రా తక్కువ పంపించినందుకు 10 lakhs ఇచ్చాము అన్నట్టు అర్థమైంది. వీళ్ళకి అర్థమైందని లేదు ఇంకా పంపించమంటున్నారని చెప్పి, మా బజ్జీలు బాగా నచ్చినాయి అని చెప్పి ఇంకా పంపించారన్నమాట. పంపిస్తే మళ్ళీ అగైన్ వెరీ లెస్, సో కంజూస్ కంప్లైనర్స్ అని చెప్పి మళ్ళీ పెస్తున్నారు గుట్టి ఎదవల్లారా అని చెప్పి పంపించారు. వీళ్ళేమో కెమెరా దగ్గరికి వెళ్ళి రేషన్ ఇల్లే, ఆయిల్ ఇల్లే, ఈ మాత్రం పంపించమంటే పంపించారు 2 వారాల నుంచి, మీకు మాత్రం మీ బజ్జీలు పంపించాలి. సరే కావాలా మీకు బజ్జీలు అంటే తలవపడిన కెమెరా పైకి కిందకి, రేషన్ అంటే కాడేది అడుగుతారు, తల మళ్ళీ లెఫ్ట్ రైట్ పంపించాం మేము అని చెప్పి. సో పెద్ద గిన్నె పంపించారు. సో ఆ గిన్నెతో మళ్ళీ వీళ్ళు బజ్జీలు చేద్దామని చెప్పి బజ్జీలు చేయడానికి చేస్తూ ఉంటారు అనమాట. సో వంటలక్క సీరియల్ వాళ్ళు వచ్చారు. వీళ్ళ రియల్ నేమ్స్ కూడా తెలియదు నాకు. వంటలక్క అంటే నేను ఇప్పుడు దాకా మన వంటలక్క డాక్టర్ బాబు వాళ్ళే అనుకున్నా. వచ్చిందిలేండి వంటలక్క సీరియల్, వీళ్ళు కూడా ఏదో వచ్చింది వంటలక్క అని చెప్పి నేను కన్ఫ్యూజ్ అయ్యి, అదేంటి ఆ సీరియల్ వేరే ఈ సీరియల్ వేరే అని చెప్పి. కార్తీక దీపం సెకండ్ వచ్చింది, ఈ 2 ఒకేసారి వచ్చేప్పటికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేను అప్పట్లో. సో వైష్ణవి కృష్ణ బిగ్ బాస్ పరివారంలోకి స్వాగతం అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. ఇక్కడ ఫన్ యాక్టివిటీ చేశారు, యానిమల్ ఐడెంటిఫికేషన్ అని చెప్పి. అవినాష్ కొద్దిగా కామెడీ చేస్తూ ఉన్నాడు, అది జిరాఫీ అది అని చెప్పి. దాన్ని మనం అంతకుమించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేండి. సో 10,928 రూపాయలకి టాస్క్ జరిగింది. ఆ యానిమల్ ఐడెంటిఫికేషన్ తీసేసి మొత్తం లేపేసి ఈ టాస్క్ వేసుంటే ఎంత బాగుండేది. టాస్క్ ఇంట్రెస్టింగ్గా ఉంది, టాస్క్ చూడటానికి కొద్దిగా డిఫికల్ట్గా ఉంది. నాకైతే నిజంగా అయితే ఇంతకుముందు టాస్క్ కన్నా కూడా బెటర్ టాస్క్ అనిపించింది. హానెస్ట్గా నాకు అనిపించింది, ఎంతమంది కనిపించింది తెలియదు కానీ. ఎందుకంటే అది కొంచెం డిఫికల్ట్గానే ఉంది. ఆ హెయిర్ డ్రైయర్ మీద ఆ బాల్ని గాల్లో అలా పెట్టుకుంటా తీసుకెళ్ళి ఆ హడిల్స్ దాచుకుంటా తీసుకెళ్ళడం అయితే, దీన్ని ఇంకా కాంప్లికేటెడ్గా మంచి హడిల్స్ పెట్టి అవన్నీ చేసి కాంప్లికేటెడ్ పెట్టచ్చు సింపుల్ ఐటమ్స్తోనే. మరి అప్పట్లో వీళ్ళకి ఎందుకు పెట్టలేదు, ఇప్పుడు ఐడియాస్ వస్తూ ఉన్నాయి. ఇందులో మొత్తం 10-15 బాల్ ఎన్ని వేస్తుంటే 10-15 సార్లు వీళ్ళు తిరుగుంటారు. మనకి 2 సార్లు చూపించారు. ఎందుకు? యాక్చువల్గా లైవ్లో ఈ బాల్స్ వేస్తూ ఉన్నప్పుడు ప్రేరణ 2 సార్లు జంపులు కొడుతుంది, దడా అని చెప్పి జంపు కొడితే నిఖిల్ నువ్వు ప్రోరా టాస్క్లో అని చెప్పి నిఖిల్, నబీల్ అండ్ గౌతమ్ వీళ్ళందరూ ప్రైజ్ చేస్తుంటారు, టాస్క్లు బాగా ఆడుతుంది ప్రేరణ అది అని చెప్పి. అలాంటిది వేసుకుంటే ఏమైనా పాపం లైవ్లో చూడండి వాళ్ళు, ప్రేరణ ఫ్యాన్స్ ఎవరైనా వాటిని తీసుకొని వాళ్ళ ఎలివేషన్స్ వాళ్ళు ఇచ్చుకుంటారు కదా, వాళ్ళ ఫ్యాన్స్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇంతకుముందు అంటే ఆ గౌతమ్ ఆడినప్పుడు అవి లేపేస్తారు,
ఆయనకు వచ్చే ఎలివేషన్స్. ఎవరయ్యా స్వామి ఎడిటింగ్ టీము? కొద్దిగా ఇలాంటివి వాళ్ళ ఫ్యాన్స్ని ఉత్తేజపరిచేలా ఉంటే 1కి 2 సార్లు వాళ్ళు వచ్చి చూస్తారు కదా, వెనక్కి పెట్టుకొని ముందుకు పెట్టుకొని. మీకు అది మంచిది కదా, వాళ్ళు చూసే కాంటెంట్ ఏదైనా పెడితే. పోనీ అది జరగకపోతే అది వేరే విషయం, జరిగిందే కదా మనం పెట్టేది. సో కంటెస్టెంట్స్కి ఎలివేషన్స్ వచ్చేవే కట్ చేస్తూ ఉన్నారు ఈ సీజన్లో. నాకు చాలా వరకు ఉన్న కంప్లైంట్ ఇది, ఏం చేస్తున్నారో ఏంటో. సో అవినాష్ ప్రేరణ ఆడుతూ ఉంటారు, సంచాలకుగా నిఖిల్ ఉంటాడు, వీళ్ళు ఇటు సైడ్ ఆడతారు. ఆ అబ్బాయి, ఆయన పేరేంది, ఇలా పేర్లు మనకి గుర్తురావు, కృష్ణ, ఆయన బాగా ఆడాడు అసలు. ఫస్ట్ దాంట్లోనే ఆయన జర్ర నిలిపాడు ఎక్కడ కూడా పడకుండా. సో ఆయన చాలా బాగా ఆడాడు, ఆయన ఎక్కువ వేశాడు. హీరోయిన్ గారు కొద్దిగా తక్కువ వేశారు, కానీ ఆయన అంటే ఆవిడ ఎక్కువ టైం పడిపోతా ఉన్నాయి, ఆయన ఎక్కువ వేశారు అనమాట. మా పరివారంలో 9 మంది అంటే వీళ్ళు 9 వేస్తే ప్రేరణ ఉన్న అవినాష్ కలిపి 12 వేశారు. సో ఛాలెంజ్ గెలిచినందుకు బిగ్ బాస్ అభినందిస్తున్నారని చెప్పి అభినందించారు. వాళ్ళకి 10,928 రూపాయలు ఈ ఛాలెంజ్ ద్వారా వచ్చినాయి. దాని తర్వాత బిగ్ బాస్ వాళ్ళకి పాలకూర బజ్జీలు పెట్టినందుకు, పాలకూర పకోడీ అన్నాను కానీ పాలకూర బజ్జీ నేను ఇలా కొత్తగా ఉంది. సో పిజ్జాలు పంపారన్నమాట. అది చూసి వీళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ప్రేరణ ఏమో ఇంక ఏడుపు వచ్చేస్తుంది మనకి, థ్యాంక్స్ బిగ్ బాస్, యూఆర్ సో స్వీట్, థ్యాంక్ యూ అది అని చెప్పి ఒక్కొక్కరు షాక్ తింటా ఉన్నారు దీంట్లో. దాని తర్వాత అదే బజ్జీ లోపల పెట్టడానికి పోతే పిజ్జాస్ దొరికినాయి అని చెప్పి అందరినీ పిలిచి చూపించారు. బిగ్ బాస్ అక్కడ నోట్ పంపించాడు ఏంటంటే, థ్యాంక్స్ ఫర్ ద బజ్జీస్, మీ పేషెన్స్కి మీ డెడికేషన్కి మేము ఇచ్చే వాల్యూ ఎంతండి, ఈ పిజ్జాస్ అంతా ఇలా పంపించలేదు కానీ మీ పేషెన్స్కి డెడికేషన్ కోసం పిజ్జాలు అని చెప్పి పంపించారన్నమాట. మేము ఇచ్చే వాల్యూ ఇది అని చెప్పి. దాని తర్వాత చూసేటి అని చెప్పి సాంగ్ రాగానే దాని మ్యూజిక్ వస్తుంది కదా, నవీల్ ఎక్స్ప్రెషన్స్ ఉండే ఎపిసోడ్లో, ఏంట్రా మళ్ళీ వచ్చి ఇది ఎంతమంది వస్తారా అని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్ పెట్టాడు. అవినాష్ అయితే రే పిజ్జాలు దాచేయండి వాళ్ళు వచ్చి మళ్ళీ పిజ్జాలు అంటారు ఉంటుంది కొద్దిగా అని. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు తినరు కానీ. సో మగువా అనే సీరియల్ నుంచి చంటి సింధూర, ఇదైతే మనకు అసలు బొత్తిగా ఐడియానే లేదు. ఈ సీరియల్ ఎప్పుడు మనం ప్రోమో కూడా చూడాలి, కానీ అమ్మాయిని చూసా. మేబీ ఈ స్టార్ మా దాంట్లో సండే ప్రోగ్రాంలోనే ఎందులోనో ఈ అమ్మాయిని చూస్తుంటారు. సో ఎవరైతే వీళ్ళు కొంతకాలం నుంచి ఉన్నారో వాళ్ళందరూ అవినాష్కి పరిచయం అవుతారు. ఎందుకంటే ఆ సీరియల్ సండే పూట అది దానికి రావాల్సిందే, శ్రీముఖి హోస్ట్గా చేసే షోకి దానికైతే రావాల్సిందే. అక్కడ అవినాష్ కూడా ఉంటాడు కాబట్టి అవినాష్ కూడా పరిచయం ఉంటుంది మ్యాక్స్ టు మ్యాక్స్. సో అక్కడ వచ్చి వీళ్ళకి పరిచయం అయినట్టుంది. చైల్డ్హుడ్ స్టోరీస్ చెప్పమన్నారు, ఎవరెవరు చిన్నప్పుడు ఎలా ఏం చేశారు స్కూల్లో ఉన్నప్పుడు ఏంటని చెప్తే, అవినాష్ స్కూల్లో యూనిట్ టెస్టులది జరిగినప్పుడు వాళ్ళ పేపర్స్ మార్చేసి రాసుకునే వాళ్ళం, కొన్నిసార్లు ఎక్కువ రాసేవాళ్ళం, అలా దొరికిపోయే వాళ్ళం అని చెప్తాను. మా స్కూల్లో కూడా ఇలా జరిగేది, నేను కాదు కానీ మా క్లాస్లో వాళ్ళు చేశారు. ఇది మొత్తం అయిపోయిన తర్వాత తెలిసింది మాకు యూనిట్ టెస్ట్ బుక్స్ ఉండేవి, ఇలా పేపర్స్ ఉండేవి కాదు. ఆ బుక్స్ రాసి అక్కడే షెల్ఫ్లో పెట్టడమో ఏదో ఒకటి చేసేవాళ్ళు. తర్వాత మా టీచర్లు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు కొంచెం దగ్గరగానే ఉండేవి. సో వాళ్ళు వెళ్తా ఈ ఇంటికి తీసుకొచ్చండి, ఇంట్లో కరెక్ట్ చేస్తానని చెప్తే మా వాళ్ళు ఒక 2-3 ఆ పుస్తకాలు తీసుకెళ్తే దారి మధ్యలో ఆగిపోయి నీట్గా రాసుకునే వాళ్ళు. అలా ఒకసారి చేశారు. రెండోసారి యూనిట్ టెస్ట్ కనుకుంటే దొరికేసిన మాత్రం గట్టిగా పడ్డాయి, మామూలు రచ్చవాళ్ళ అప్పట్లో. సో ఆ రేంజ్లో స్కూల్లో మెమరీస్ అన్ని భలే ఉంటాయండి. మనం అప్పుడు స్కూల్లో కొంచెం మంచి బాలుడు, రాముడు మంచి బాలులాగా మనం చక్కగా చదువుకొని తల ఎత్తుకొని స్కూల్కి వెళ్ళి తల ఎత్తుకొని అలా వచ్చి స్కూల్లో పెద్ద మనకి అన్ని లేవు ఎక్స్ట్రాలు అన్ని. తర్వాత ఇంజనీరింగ్ నుంచే స్టార్ట్ అయ్యాయి, ఇంజనీరింగ్ ఎక్స్ట్రాల నుంచి స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ ప్రేరణ ఏమో మెట్ల మించి ఏదో పడిపోయిందంట, చైరు ఊగుతా హెడ్కి దెబ్బ తగిలింటే అవినాష్ నిఖిల్ పక్కన జోకులు వేసుకుంటారు. అప్పటి నుంచి అలా అయిపోయినట్టు ఉందిరా పాపం అని చెప్పి. అందుకే నన్ను ప్రేరణ నీ హెడ్ వెనకాల కొంచెం ఫ్లాట్గా ఉంటుంది అని చెప్పి జోకులు వేసుకుంటా ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ ఒక ఫన్ టాస్క్, ఈ ఫన్ టాస్క్ బదులు ఆ టాస్క్లో పెట్టేస్తుంటే ఆ టాస్క్లో చూపించుంటే బాగుండేదిగా. ఎందుకంటే ఈ ఫన్ టాస్క్ జరుగుతున్నప్పుడు టైం అంతా తెలుసా, అర్ధరాత్రి 2 గంటలు, వీళ్ళు ఆడిన టాస్క్ అర్ధరాత్రి 3 గంటలకి. నేను ఉదయం లేచి 11:30 12కి పెట్టాను. ఆ మీటింగ్స్ అని అయిపోగానే లైవ్ పెడతా, వాళ్ళు ఇంకా నిద్రపోతానే ఉన్నారు. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో ఇలా ఆడిపించారు అందుకని నిద్రపోతున్నారని చెప్పి. ఇంకోటి, చాలామంది ఈరోజు 3 జర్నీలు అయినాయి, అందులో ఒక జర్నీ అని వస్తుందని ఆశపడ్డారు కదా. నేనైతే ఖచ్చితంగా ఆశపడలేదు, ఎందుకంటే వీళ్ళు ఇద్దరు ఉన్నారని నాకు తెలుసు. అందుకని నీట్గా పెట్టి అవినాష్ జర్నీ పెట్టినప్పుడు సరిగ్గా అర్థం కాలేదు, అదే క్లియర్గా లేదు, స్క్రీన్ అంతా చూపించలేదు. కాబట్టి రేపు మాట్లాడుకుందాం ఎపిసోడ్లో చూసి అని చెప్పి అందుకనే పెట్టా. సో ఫన్ టాస్క్, ఆ బాక్స్ని పాస్ చేసుకుంటూ ఉండాలి. మ్యూజిక్ అయిపోయినప్పుడు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చెప్పాలి. అవినాష్కి వచ్చింది ఫేక్ పొగడాలి అని చెప్పి బాగా మేనేజ్ చేశాడు అవినాష్ ఇవన్నీ మాత్రం బాగా చేస్తాడు. నబీల్ అనమాట, వండర్ఫుల్ పర్సన్, నబీల్ కోసం చెప్తాడు వండర్ఫుల్ పర్సన్. అసలు స్వీట్ అంటే మామిడికి అసలు పడదండి, అసలు స్వీట్ ముట్టుకోడు, అసలు తినడు, తను అందరికీ పంచుతాడు. ఎవరికైనా కావాలంటే ఇన్ఫాక్ట్ తన నోట్లో ఉంటే తీసి మరీ పెడతాడని ఏదో చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ ప్రేరణ అసలు కిచెన్లో ఉందా అన్నట్టు ఉంటుందండి. అమ్మో మామూలు కాదు, అసలు కుకింగ్ చేస్తే
దేవతలా కనిపిస్తుంది. కిచెన్లో ఉంటే ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు, అంత సైలెంట్గా ఉంటుందని చెప్పి. దోశ అనగానే నేను వేస్తారా, నేను వేస్తా మీరు తినండి అని చెప్పి అంత ప్రశాంతంగా ఉంటుంది. మీరు కడుపునంటే తినండి అంటుంది. సీతాఫల్, అమ్మో ఇది పెద్ద టాస్క్. సీతాఫల్ 5 వచ్చితే 10 మందికి, ఇంకొక 5 బిగ్ బాస్ని కాలవేళ పడి తెచ్చి మీరు అందరికీ పంచేది అయ్యి అని చెప్పి అన్ని పేక్ పవర్తో పడుతున్నాయి. గౌతమ్ని అస్సలండి ఎవరితోనూ గొడవ పెట్టుకోడు, అందరితో కలుస్తాడు, అందరిని యో 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 మ్యాన్ యో యో అని చెప్పి అందరినీ పలకరిస్తూ ఉంటాడు. అక్క అనే పదం అంటే అసలు ఇష్టం ఉండదు, ఎవరిని అక్క అని పిల్లడు. డాగ్ అండ్ బోన్ టాస్క్ ఎలా ఆడతారు కానీ డాగ్ అండ్ బోన్లో తీసుకోండిరా, మీరు ఆడండిరా, మీరు గెలండిరా అని చెప్పి చివరిదాకా ఉండి అందరినీ గెలిపిస్తూ ఉంటాడు అని చెప్పి. అలాగే అందరినీ ముందే బయటికి పంపించేసి, హౌస్లో నుంచి బయటికి పంపించేసి పేరెంట్స్తో కలిసి ఉండండిరా అని చెప్పి పంపించే గొప్ప మనసున్న వ్యక్తి అయ్యా మా గౌతమ్ బాబు అని చెప్పి గౌతమ్ కోసం. నెక్స్ట్ లిక్కిల్ గేమ్ కోసం అంతే. సోలో గేమర్ అండి, అసలు సోలోగా ఆడుతూ ఉంటాడు. అసలు ఫ్రెండ్స్కి అసలు ఆయనకి సంబంధం లేదు. ఎవరైనా సరే ఫ్రెండ్ అయినా సరే వాడు అంటే నామినేషన్ వేసేస్తాను, నామినేషన్ అంటే అలా అని చెప్పి వేసేస్తాడని చెప్పి. నెక్స్ట్ అవినాష్ పొగుడుకోవాలంటే నా దగ్గర ఏముందంటే గౌతమ్ పొగుడుతాడు అనమాట. అవినాష్ అంత గొప్ప వ్యక్తి అంటే అమ్మాయిలు కనిపిస్తే చాలు చిల్లమ్మ అని చెప్పి అంటాడు. అమ్మాయిలు అసలు దరిదాపుల్లోకి రానిడు, అగ్గంటే చిల్లమ్మ వద్దమ్మా అంటాడు అని చెప్పి. ఇక్కడ నిఖిలేమో మా వాడు నామినేషన్కి అసలు భయపడ్డు, అన్ని వారాలు ఉన్నా కూడా ప్రతిసారి నామినేషన్ అయ్యి గెలిచి ఫైనలిస్ట్ అయ్యాడు అని చెప్పి నిఖిల్ చెప్పాడు. భయ్యా ఇది మీరు కామెడీగా చెప్పారు కానీ ఇందులో చాలా సీరియస్ మ్యాటర్ ఉంది, బయట ఇది కొంచెం ఇష్యూ, మీరేమో అక్కడ వదిలేశారు. నాకు తెలిసి అవినాష్ కూడా దీనికోసం బాధపడి ఉంటాడు. ఎంత ఫేక్ పొగడతైనా ఇది కొంచెం హట్టింగ్ అనిపిస్తుంది. నామినేషన్లకు రాలేదు, ఒకసారి వచ్చి కూడా ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి ఇది కొంచెం హట్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. బట్ మొత్తానికి అలా ఫన్ టాస్క్ని కొంచెం అటు ఇటు తిప్పి కంప్లీట్ చేశారండి. నిఖిల్కి వస్తే మార్నింగ్ రొటీన్ ఎలా జరిగింది ఏంటి, దాన్ని డాన్స్ అపాజ్ చేయమంటే నిఖిల్ ఏంటో కొద్దిగా చేస్తుంటే అవినాష్ దూరాడు అందులో మధ్యలో దూరి. సో అవినాష్ కొంచెం హ్యాండిల్ చేశాడు. దాని తర్వాత మిగతా వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళ ప్రతిభను వాళ్ళు చూపించారు. నబీల్కి ఇంక 2 ఆనియన్స్ తినాలని, మళ్ళీ ఇంకోటి వచ్చింది 5 మిర్చీలు తినాలని, అలా జరిగిందనమాట. దాని తర్వాత టాస్క్ 10,010 రూపాయలు. ఎందుకు ప్రైజ్ మనీ టోటల్ ఎంత అయిందో లక్కీలో నేను 55 lakhs ఎంత అయ్యి ఉంటుంది కదా. 10,010 రూపాయలు. సో ఇప్పుడు టైం 3 గంటలైంది తెల్లారుజామున ఈ టాస్క్ అయ్యేపటికి. పూల్ ట్యూబ్స్ టాస్క్. సో ట్యూబ్స్ అన్ని కలెక్ట్ చేయాలి. మళ్ళీ ఆ ట్యూబ్స్ దాంట్లోనే కాలు పెట్టుకొని నెమ్మదిగా బుడిబుడి వేసుకుని వెళ్ళి ట్యూబ్స్ అన్ని అటున్న ట్యూబ్స్ అన్ని ఇటు తీసుకొచ్చి మన ఒంటి మీద ధరించి అవన్నీ ట్యూబ్స్ మళ్ళీ అటు తీసుకెళ్ళి గంట కొట్టాలి. కనీసం ఆ టాస్క్ కూడా మొత్తం చెప్పని ఇట్లా బిగ్ బాస్ చూడకపోతే ఎట్లా అర్థమవుతుంది. ఇందులో వాళ్ళు ప్రేరణ అండ్ గౌతమ్ని సెలెక్ట్ చేసుకుంటారు, సంచాలకుగా అవినాష్. నేను స్టార్టింగ్లో చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. నాకు ఇంక ఏ తమ్నైల్లో ఏ హెడ్డింగ్ దొరక్క నేను ఏదో సరదాగా పెట్టేదాన్ని, అంత పెద్ద సీరియస్గా తీసుకొని ఇచ్చేసేసే మ్యాటర్ కాదు. కానీ అయితే ఇందులో ఈవిడ కొంచెం శారీ కట్టుకుని ఉంది కదా, వీళ్ళు ఎవరు వచ్చినా సరే వీళ్ళు కూడా టాస్క్ గట్టిగా ఆడేవాళ్ళే, ఏం సింపుల్గా ఆడేవాళ్ళు కాదు అందరూ. ఈవిడ కొంచెం శారీ కట్టుకున్న బట్టి కొంచెం స్పీడ్గా వెళ్ళాపారు. వాళ్ళు ఒక అడుగు ముందున్నా సరే, గౌతమ్ ప్రేరణ ఒక అడుగు ముందున్నా, వీళ్ళు ఒక రౌండ్ ఎక్స్ట్రా ఇల్లు వచ్చినట్టు అంటే వాళ్ళు అయిపోయింది. కానీ వీళ్ళు ఇంకా 2 ట్యూబ్లు ఉండిపోతే వెళ్ళి తెచ్చుకున్నా కూడా మొత్తం అవన్నీ ట్యూబ్స్ వేసుకొని తిరిగి స్పీడ్గా వీళ్ళు వచ్చారు. ముందు ప్రేరణ వచ్చేసింది, గౌతమ్ రాలేదు. గౌతమ్ లైన్ దాటి రాకముందే ప్రేరణ బెల్లు కొట్టేసింది. మన బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఏంటి, అసలు ముందు టాస్క్ కంప్లీట్ అవ్వకుండా తన లోపల రాకుండా బెల్లు కొట్టేశారంటే అది ఫౌల్, మిస్టేక్ ఫౌల్ ఏదో ఒకటి అక్కడ డిస్క్వాలిఫై అయిపోయినట్టే. వీళ్ళు అట్లీస్ట్ ఈవిడ సగమైన లోపలికి వచ్చింది, పడిపోయింది ఈవిడ కొద్దిగా పడిపోయింది. ఈయన కూడా పడిపోయాడు, ఈయన పడిపోయి బెల్లు కొట్టాడు, ఈయన బెల్లు కొట్టేపాటికి ఈవిడ కూడా పడింది. బట్ ట్యూబ్స్ అన్ని రాలా వీళ్ళవి ఇంకా లోపలికి. బట్ కంపేర్ చేసుకుంటే సో ఈయనది అంటే ఆయన ఇంకా మొత్తం రాలేదు కాబట్టి సో ఇక్కడ వీళ్ళు గెలిచినట్టు. సో సంచాలకుగా ఇక్కడ అవినాష్ ఫెయిల్ అయ్యాడని చెప్పి నేను తీవ్రమైన నిందారోపణలు చేస్తున్నా. ఇప్పుడు మామూలుగా ఉండదు, మనతో ఏదైనా సరే రివ్యూ న్యూట్రల్గా చెప్పాల్సిందే, ఏంది పెద్ద ఫరక్ పడదు. కానీ వాళ్ళకి డబ్బులు రావాలి కాబట్టి. ఎందుకంటే చెప్తున్నాను, ఇక్కడ బిగ్ బాస్ అడిగినప్పుడు అవినాష్ బిగ్ బాస్ పరివారం గెలిచిందనగానే సింధూర ఆ సీరియల్ ఆవిడ సరేలే అని చెప్పి అంటే మేము గెలిచాం తను అప్పుడు కంప్లైంట్ చేస్తానమాట, గౌతమ్ ఇంకా రాలేదు అంటే లేదు వచ్చేసారు అంటే నబీల్ వచ్చి అసలు మ్యాటర్ మీరు రావటం కాదు, ఈ ట్యూబ్స్ అన్ని లోపలికి రావాలి అని చెప్తా ఉంటాడు. సో బిగ్ బాస్ అడిగినప్పుడు అవినాష్ అలా చెప్పినప్పుడు ఆవిడ సర్లే పోనీలే అని చెప్పి వదిలేస్తారు. కానీ మీరే గెలిచారు, యూఆర్ రైట్, ఐఎమ్ విత్ యూ అంటే ఈ టాస్క్లో విత్ అని చెప్పి. నెక్స్ట్ సీజన్కి వీళ్ళలో ఇప్పుడు మనం చూసిన వాళ్ళు చాలామంది వస్తారు. ఎందుకు అంటే ఈ సీజన్కి ముందు కేబీకేజీ షో జరిగింది కదా, కిలాడి బాయ్స్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అని చెప్పి. అందులో ఉన్న వాళ్ళు ఈ టాప్ 5 ఎవరెవరు ఉన్నారు, నిఖిల్, ప్రేరణ, గౌతమ్ అంటే మోర్ దాన్ 50%. సో అక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో 60% మంది ఇప్పుడు టాప్ 5లో ఉన్నారు. అందులో ఉన్న వాళ్ళు 6 కనుక వేసుకుంటే కనుక విష్ణు కూడా ఉంది అన్నాళ్ళు. అంటే 6లో 4 ఉన్నారు ఆ షో వాళ్ళు, ఆ షోలో నుంచి వచ్చిన వాళ్ళు. చూసారా, ముందు ఒక వామప్ లాగా ఆడిపించి చక్కగా తీసుకొచ్చినట్టుంది వీళ్ళందరినీ. ఆ టాస్క్లు ఆడిపించి ఆ వామప్ చేసి తీసుకొచ్చినట్టుంది.
అలాగే నెక్స్ట్ సీజన్కి వీళ్ళు ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ అంటే ఇలా ఉంటుందమ్మా, చూడండి టాస్క్ జరిగితే మీకు ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుంది, టాస్క్ ఆడిన తర్వాత అందులో మనం 100% మన ఎఫర్ట్స్ పెడితే మనకి ఎలా అనిపిస్తుంది అయ్యని చెప్పి ఇలా ప్రిపేర్ చేసి ఓకే నెక్స్ట్ సీజన్కి మీరు రావాలి, మీలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి అని చెప్పి అదొక విధంగా నెక్స్ట్ షోస్ని ప్రమోట్ చేసుకోవడానికి కానీ ఏదైనా ఇంకా ఆ లక్కన మంచిగానే ప్లాన్ చేసుకున్నారు. బట్ చూసే వాళ్ళు మనకే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది, అంటే వరుసగా ఇయ్యనా అని చెప్పి. అట్లీస్ట్ అది కుదరదులేండి, అంటే జర్నీ నెక్స్ట్ ఇది అంటే కనుక కుదరదు. ఒక జర్నీ ఒక పేరు అంటే ఎందుకు కుదరదు అంటే వీళ్ళు బయట గార్డెన్ ఏరియాలో ప్లాన్ చేసుకున్నారు. యాక్చువల్గా ఆ జర్నీని యాక్టివిటీ ఏరియాలో ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుండేది. నాకు అసలు నచ్చలా, లేదో అసలు ఆ సెట్ సరిగ్గా వేయకుండా, అంటే అంత బడ్జెట్ పెట్టలా. నేను అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు స్టోరీలో ఏంది ఇది మరీ తక్కువగా ఉంది, కొంచెం మంచిగా వేయచ్చు కదా అంటే చాలామంది అన్న ఈ సీజన్కి వాళ్ళకి ఎందుకన్నా ఇంక బడ్జెట్ పెట్టడం ఇష్టం లేక ఇంక అయిపోయిందిలే ఎలాగో ఫ్లాపే కదా అన్నట్టు అనుకున్నారు. యాక్చువల్గా సీజన్ వీళ్ళు మంచిగానే చేశారబ్బా, లోపల కంటెస్టెంట్స్ మంచిగానే చేశారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది, వాళ్ళు 100% ఇచ్చారు, వాళ్ళ గొడవలు పడ్డారు, వాళ్ళు టాస్క్లు పెట్టారు. వీళ్ళే సరిగ్గా టాస్క్లు పెట్టక కొంచెం నెక్స్ట్ కొంచెం బయట ప్రాబ్లమ్స్ వాటి వల్ల తప్పితే అదర్వైజ్ వాళ్ళ కష్టమైతే వాళ్ళు పడ్డారు. సీజన్ 6లో అయితే మాత్రం కాదు. సీజన్ 6లో కూడా ఏంటంటే వాళ్ళకి సెట్ అయ్యే టాస్క్లు కాదు, అన్ని ఎంటర్టైన్మెంట్ జోన్లోకి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళకి సెట్ అవ్వలేదు. కంటెస్టెంట్లు కూడా కొంతమంది మనల్ని ఇరిటేట్ చేశారు, ఆడియన్స్ని. నెక్స్ట్ చంటి ఒక టాస్క్ ఆడితేనే మీ స్ట్రెయిన్ అయిపోయింది. చంటి గారు అనమాట సీరియల్ హీరో. ఒక టాస్క్ ఆడితే మీ స్ట్రెయిన్ అయిపోయి ఎవ్రీడే టాస్క్లు ఆడితే ఇంత దూరం వచ్చారంటే మామూలు విషయం కాదు, గ్రేట్ అని చెప్పి పొగుడుతూ ఉన్నారు. అంతే, అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. సో అదే జరిగింది ఎపిసోడ్లో. నాకు తెలిసి ఎక్స్ట్రా కట్స్లో మ్యాటర్ ఉండి ఉంటుంది, ఎందుకంటే నేను లైవ్ మధ్యలో పెట్టినప్పుడు వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, ప్రేరణను నబీలు. నేను సరిగ్గా ఫోకస్డ్ గెనలా. అవినాష్ ప్రతి దాంట్లో కామెడీ దాంట్లో దూరిపోతాడని సంథింగ్ ఏదో కొంచెం సీరియస్గానే మాట్లాడుకుంటున్నారన్నమాట. విన్నర్స్ అంటే నవీల్ లేదు అంటాడు, విన్నర్ అంటే మీరు అందరూ విన్నర్స్ అంటే అది విన్నర్ అలా అవుతుంది, చివరిదాకా ఉంటేనే విన్నర్ అయింది కానీ ఈ టాప్ 5లో ఉంటే విన్నర్ అయింది అని సంథింగ్ ఏదో అలా ఏదో మాట్లాడుకుంటారు. నాకు తెలిసి ఎక్స్ట్రా కట్స్లో వస్తుంది, అంటే అన్సీన్ బిగ్ బాస్ అన్సీన్ అంటారు కదా, అందులో వస్తుంది. చూడండి, ఆ ఒక్క పాయింట్ కాకుండా ఏమైనా పాయింట్స్ ఉంటే రేపు ఎందులోనే కలిపి చెప్తాను, లేదంటే లేదు. సో అలాగే నేను లైవ్లో గౌతమ్ది చూశాను, జర్నీ అవినాష్ చూశాను, నిఖిల్ చూస్తాను. సగం చూశాను, సగం చూడలేదు అనమాట. అప్పుడు మాకు కాల్ వచ్చింది, ఆపేయాల్సి వచ్చింది, రికార్డ్ చేసి పెట్టేదాన్ని చూస్తా. కాకపోతే వాటిని రేపు ఎపిసోడ్లో మీరు చూసిన తర్వాత రివ్యూ చెప్దామని చెప్పి ఆగి, ఎందుకంటే అది మనం 100% ఫీల్ అయ్యేలా లేదు, 50-60. ఆ జర్నీ చూపిస్తున్నప్పుడు మనల్ని ఇక్కడ గౌతమ్ని కానీ అవినాష్ని కానీ వీళ్ళని చూపిస్తున్నారు. ఆ స్క్రీన్ సైడ్ ఆ క్లిప్స్ చూపించట్లా, ఏం పాట వస్తుంది ఏం బీజిఎం వస్తుందని అర్థమవుతుంది కానీ సో మొత్తం అది కూడా చూపిస్తేనే 100% ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. దాని తర్వాత మనం రివ్యూ చెప్పుకుంటే బాగుంటుంది. చాలామంది రివ్యూ అని అడుగుతుంటే చెప్తున్నాం వాళ్ళ కోసం. సో ఇప్పుడు కాదు, మీరు కూడా రేపు చూసిన తర్వాత ఎవరైతే ఎపిసోడ్ లైవ్ చూడడం ఉంటారు కదా, మనం చెప్పేస్తే ఏం బాగుంటుంది, వాళ్ళు చూసిన తర్వాత దానికి మనం కూడా మన పాయింట్లు యాడ్ చేసుకొని బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు, అలాంటి హింట్స్ ఇచ్చాడు ఏంటి అని చెప్పి చెప్తే అది ఆ జర్నీ వీడియోలో వాళ్ళు పెట్టిన క్లిప్స్ యాక్చువల్గా ఆ కట్లోనే ఉంటుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో బట్టి అక్కడ ఏం ఫ్రేమ్ వచ్చింది ఏంటి ఎవరితో వచ్చింది ఏంటి అని చూస్తే అప్పుడు మనకి ఫుల్ గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి. అంతేగాని అదర్వైజ్ ఇక్కడ మనకు ఒక సైడ్ చూపిస్తా, కొన్నిసార్లు మొక్కలు తొప్పలు చెట్లు చూపిస్తా ఉంటే రాదు కదా, అది సంగతి. సో రేపు 3 పడతాయా అంటే ఏవీలు అది కూడా డౌట్గానే ఉంది. రేపు మరి 2 పడతాయి, ఎన్ని పడతాయి ఎలా మేనేజ్ చేస్తారని తెలియదు. ఇక్కడ ఇంకొకటి ఉంది, 2 వేస్తే కనుక శనివారం వెళ్ళిపోద్ది ఒక ఏవి. లాస్ట్కి ఎవరిది ఉంటే పాపం వాళ్ళకి అన్యాయం జరిగినట్టే, ఎందుకంటే ఓటింగ్ ఏమో ఫ్రైడే నైట్ 12 క్లోజ్ అయిపోద్ది. ఫ్రైడే నైట్ 12 క్లోజ్ అయిపోద్ది, ఓట్లు వేసుకోండి మర్చిపోకుండా. సో రేపే 3 వేస్తారు అనుకుంటున్నా, రేపు గురువారం 3 వేస్తారు, శుక్రవారం ఇంకా 2 వేస్తారు అంతే. సో అంటే అందుకనే నాకు తెలిసి గౌతమ్ దిన్ను నెక్స్ట్ నిఖిల్ది ఒకే దాంట్లో పెట్టారు. మరి రేపు 3 వేస్తారా 2 వేస్తారో తెలియదు, ఎందుకంటే ఓటింగ్ ఏం చేంజ్ అయిపోదు, అసలు మొత్తం తలకిందులు అయిపోదు. ఏదైనా 0.5% 1% డిఫరెన్స్ అని ఎప్పుడైతే అనుకుంటామో మనం ఈ జర్నీ వీడియోలకి కానీ లేదంటే ఓటపిల్కి కానీ ఆ పర్సంటేజ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని, అంతే తప్పితే ఇంకేం లేదు. లెట్స్ సీ ఏం జరిగింది ఏంటని చెప్పి. చెప్పినట్టు షార్ట్ టైము 18 నిమిషాల ఎపిసోడ్ రివ్యూ. అసలు ఇలాంటి ఎపిసోడ్ రివ్యూ చేసినందుకన్నా మీరు ఖచ్చితంగా వీడియో లైక్ చేయాలి యాక్చువల్గా అయితే. ఎనీవే, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్ ఓటింగ్ అనాలిసిస్ ఉంది దీనికి ముందుది, చూడండి.